5 డిమాండ్లపై ఆయన ఆమరణ నిరాహారదీక్ష చేపట్టడం జరిగింది. ఈ రోజుకి 4వ రోజు. ఆయన ఆరోగ్యం క్షీణిస్తున్నప్పటికీ కూడా గవర్నమెంట్ స్పందించకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఆయన సొంత స్వలాభాల కోసమో లేదా ఆస్తులు వెనకేసుకోవడం కోసమో ఆయన ఈ ధర్మ పోరాటాన్ని చేయడం లేదు. ఆయన చేస్తున్నది బీసీల యొక్క హక్కుల కోసం, బీసీలకు రక్షణ చట్టం ఇస్తానని చెప్పేసి అమలు చేస్తానని చెప్పి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది. 2.5 సంవత్సరాలు గడిచింది. ఇప్పటి వరకు వాళ్ళు ఏదైతే వాగ్దానాలు చేశారో ఏవీ నెరవేర్చుకోకపోవడం చాలా బాధాకరమైన విషయం. 1000 ఎకరాల భూమిని బీసీలకు రాజధానిలో వాళ్ళు కేటాయించిన రేటుకే ఆయన అమౌంట్ ఇచ్చి కొంటానని చెప్పేసి ఆయన అడగడం జరిగింది. ఇందులో ఏ తప్పు అయితే వాళ్ళకి కనిపిస్తుందో అనేది మాకైతే అర్థం కావడం లేదు. బీసీలు వనరులు సృష్టించుకొని ఆ 1000 ఎకరాల భూమిలో వనరులు సృష్టించుకుంటామని చెప్పేసి బీసీలు ముందుకు వచ్చినప్పటికీ ప్రభుత్వం దిగిరాకపోవడం, అదేవిధంగా బీసీల రక్షణ చట్టం తెస్తానని చెప్పేసి వాగ్దానం చేసి ఇప్పటి వరకు నిలబెట్టుకోకపోవడం, ఇలాగ అనేక రకాల అంశాలపై బీసీలకు అన్ని రకాల బీసీలను 44% రిజర్వేషన్ ఇస్తానని చెప్పేసి వాళ్ళు వాగ్దానం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఏ వాగ్దానాన్ని నిలబెట్టుకోకపోవడం, ఇవన్నీ నిలబెట్టుకోమని రామచంద్ర యాదవ్ గారు పోరాటం చేస్తుంటే నిమ్మక నీరెత్తినట్టు గవర్నమెంట్ వ్యవహరిస్తూ ఉంది. గతంలో చూసుకుంటే వైసీపీ గవర్నమెంట్ చేసిన ఆగడాలు ప్రజలందరూ చూశారు. ఆ టైంలో వైసీపీ గవర్నమెంట్ నన్ను చంపేస్తుంది, నన్ను జైల్లో పెట్టేసింది అని చెప్పిన ఇదే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మా బీసీలకు సంబంధించిన ఎవరైతే రామచంద్ర యాదవ్ గారు ఉన్నారో మా నాయకుడికి ఈ రోజు వరకు 4వ రోజు వచ్చి ఆయన ఆరోగ్యం క్షీణించినప్పటికీ కూడా స్పందించకపోవడం, ఏసీలో కూర్చొని ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలంతా కూడా చూస్తూనే ఉన్నారు. రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఎలక్షన్ జరుగుతుంది. ఈ అధికారం ఏమీ మీకు శాశ్వతం కాదు. మళ్ళీ 2029లో ఎలక్షన్ జరుగుతుంది. ఆ ఎలక్షన్లో ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పే కార్యక్రమం ప్రజలందరూ తీసుకుంటారని మేమైతే నమ్ముతా ఉన్నాం. త్వరలో ఈ యొక్క డిమాండ్లు నెరవేర్చి మా అధ్యక్షులకు మీరు న్యాయం చేయకపోతే రాష్ట్రం అంతా కూడా చాలా పెద్ద ఎత్తున అల్లర్లు జరుగుతాయి. ఇందులో ఎటువంటి సందేశం లేదు. మేమంతా వచ్చింది ఏమీ ఆశించి రాలేదు. మా యొక్క అధ్యక్షుడికి ఏమన్నా జరగడానికి జరిగితే మాత్రం మేమంతా ప్రాణాలు తీసుకున్నా సరే మా పోరాటాన్ని నిలబెట్టుకుంటాం తప్పితే ఎక్కడ వెనకడిగేసే ప్రసక్తే లేదని చెప్పేసి తెలియజేస్తున్నాను. నమస్కారం.